నేను డాక్టర్ శిరీష, సైకియాట్రిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నీలకొండపల్లి. ఈ రోజు సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ డే, అంటే ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ఈ రోజు మనం జరుపుకుంటున్నాము. అయితే ఆత్మహత్య అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి తన బాధలను తట్టుకోలేక తన జీవితాన్ని ముగించుకోవాలి అనే ఆలోచన కలగడం అన్నది ఆత్మహత్య. WHO గణాంకాలు మనం గమనిస్తే ప్రతి 40 సెకండ్లలో ఒక వ్యక్తి ఆత్మహత్య ద్వారా మరణిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ గా మనం చూస్తే 8 లక్షల మంది ఆత్మహత్య వల్ల చనిపోతున్నారు. అయితే ఈ ఆత్మహత్య అన్నది మనము దీనికి గల కారణాలు మనం లోతుగా పరిశీలిస్తే మెయిన్ గా మనం కనిపించేది స్ట్రెస్ అన్నది ఈ రోజుల్లో వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరి నోట మనం వింటున్న మాట. అయితే ఈ స్ట్రెస్ ఈ రోజుల్లో ఎక్కువగా మనం గమనించడానికి కారణం మనం విశ్లేషిస్తే, ఫస్ట్ థింగ్ అన్నది ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం. ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే తగ్గిపోయి మనకు ఇండివిజువలిస్టిక్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో, అప్పుడు అన్ని చిన్న బాధ్యతలైనా పెద్ద బాధ్యతలైనా మనమే చూసుకోవాల్సి రావడము, మనం స్ట్రెస్ కి గురవ్వడము అన్నది జరుగుతుంది. ఇవే కాకుండా ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్, మనకు ఉన్న తాహతకు మించి అప్పులు చేయడము, ఎక్కువగా సంపాదించాలి అన్న స్ట్రెస్ లో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోవడం, ఫిజికల్ స్ట్రెస్ కి, ఇమోషనల్ స్ట్రెస్ కి గురవ్వడం అన్నది మనం చూస్తున్నాము. చిన్న పిల్లల్లో, స్కూల్ కి వెళ్లే పిల్లల్లో కూడా మనం గమనిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం ఫెయిల్ అవుతాము అన్న భయంతో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మనము రీచ్ కాలేము అన్న భయంతో, లేకపోతే వాళ్ళకి సొంతంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ కాలేము అన్న భయంతో వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం అన్నది సర్వసాధారణంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాము. సూసైడ్ చేసుకోవడానికి ఇంకో రీజన్ మనము మానసిక రుగ్మతలు అని మనం అనుకోవచ్చు. ఈ మానసిక రుగ్మతల్లో మనం గమనిస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్స్, వీటిలో ఆత్మహత్య చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. మానసిక రుగ్మతలు వైద్యంతో ఖచ్చితంగా తగ్గిపోయే జబ్బులు. కలహాలు, కుటుంబంలో రిలేషన్షిప్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మానసిక జబ్బులకి కారణమయ్యి క్షణికావేశంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. ఇవే కాకుండా డ్రగ్ అబ్యూస్, మనం ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వడం కానీ, డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం కానీ, వాటి నుంచి బయట పడలేక, ఫ్యామిలీ మెంబర్స్ తో అడ్జస్ట్ కాలేక, సొసైటీలో అడ్జస్ట్ కాలేక సూసైడ్స్ చేసుకోవడం అన్నది సర్వసాధారణంగా మనం చూస్తున్నాము. అయితే మనము వీటన్నిటిలో ఈ మానసిక జబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్లీ మెడికల్ ట్రీట్మెంట్ తో మనం నివారించవచ్చు. అయితే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి అంటే ఒక స్టిగ్మా అన్నది మన ప్రెసెంట్ సొసైటీలో మనం చూస్తున్నాము. మనకు ఫిజికల్లీ ఏవైతే జబ్బులు వస్తాయో వాటిని మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం వెనుకాడము. కానీ మానసికంగా మనము ఏమైనా ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఒకలాంటి స్టిగ్మా అన్నది మనం మన సొసైటీలో చూస్తున్నాము. ఫస్ట్ మన సొసైటీలో ఈ స్టిగ్మా అన్నది ఫస్ట్ పోవాలి. ఎప్పుడైతే మనము మానసిక జబ్బుల గురించి ఓపెన్ గా డిస్కస్ చేస్తామో అప్పుడే దాని సొల్యూషన్ మనకు దొరుకుతుంది. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు డిస్కస్ చేయడం వల్ల, వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అన్నవి, సూసైడల్ థాట్స్ అన్నవి మనకు కంట్రోల్ చేసే అవకాశం చాలా ఎక్కువ. అయితే మనము ఎలా అయితే మనము ఫిజికల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఫిజికల్ జబ్బులు రావద్దు అని అనడానికి లేదు. అలాగే మనం సైకలాజికల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సైకలాజికల్ ఇష్యూస్ రావద్దు అని అనడానికి లేదు. అంటే మనము సైకలాజికల్లీ స్ట్రాంగ్ ఉండడం, సైకలాజికల్ జబ్బులు రావడం ఒకటే అని అనడానికి లేదు. చాలా మంది డిప్రెషన్, యాంగ్జైటీ అనగానే మెంటల్ వీక్నెస్ గా వాళ్ళు అనుకునే అవకాశం ఉంటది. అయితే ఇది మన బ్రెయిన్ లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కలుగుతున్న ఆలోచన
విధానంలో డిఫరెన్స్ అన్నది అని మనం గమనించుకోవాలి. ఇది డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నంత మాత్రాన మనం సైకలాజికల్లీ వీక్ అన్నట్టయితే ఏమీ కాదు. మనము ఎలా అయితే ఫిజికల్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో ఫిజికల్ జబ్బులకి, అలాగే సైకలాజికల్ ఇష్యూస్ కి కూడా మనం ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా అవసరము. ఒక సూసైడల్ టెండెన్సీ ఉన్న ఒక పర్సన్ ని మనం అప్రోచ్ అవ్వాలి అని అంటే అందులో ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఆస్క్ అంటే ఫస్ట్ మనకు ఒక పర్సన్ కి సూసైడల్ టెండెన్సీ ఉంది అని మనకు అనిపిస్తే డెఫినెట్లీ మనము తనకి ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయా అని మనం అడగడం అన్నది చాలా అవసరం. చాలా మందిలో ఉండే ఒక అపోహ ఏంటంటే మనము సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయా అని అడగడం వల్ల కూడా వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని, అలా అడగడం అన్నది కరెక్ట్ కాదు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఒక మనిషికి ఒక సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయా అని అడగడం ద్వారా వాళ్ళలో కలిగే ఆ భయం గాని ఆ బిడియం గాని వాళ్ళు అది వదిలి వాళ్ళు ఓపెన్ గా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు షేర్ చేసుకోగలిగితే మనం కొద్ది వరకైనా దాన్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అన్నది ఆస్క్. నెక్స్ట్ అన్నది అంటే ఇట్స్ టు కనెక్ట్, అంటే మనము ఆ పర్సన్ తో కనెక్ట్ అవ్వగలగాలి. సో దట్ మనం వాళ్ళ ప్రాబ్లమ్ ని మనం ఎంపథైజ్ చేసి వాళ్ళు ఓపెన్ గా వాళ్ళ ప్రాబ్లమ్ ని మనతో షేర్ చేయగలగాలి. వాళ్ళని మనము హెల్త్ ప్రొఫెషనల్స్ తో మనం కనెక్ట్ చేయించగలగాలి. అంటే ఒక సైకాట్రిస్ట్ తో గానీ, ఒక సైకాలజిస్ట్ తో గానీ, లేకపోతే ఒక హెల్ప్ లైన్ ద్వారా గానీ వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ మనం ఇప్పించగలగాలి. అయితే సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనకు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కౌన్సిలింగ్ సెంటర్స్ గానీ, సపోర్టివ్ గ్రూప్స్ గానీ, మెంటర్ ప్రోగ్రామ్స్ గానీ ఇటువంటివి ఉండడం చాలా అవసరం. సో దట్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ప్రాబ్లమ్ ని మనం గుర్తించి దాన్ని మనం కరెక్ట్ చేసుకునే విధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది మనకు హెల్ప్ అవుతాయి. ఇది మన బాధకి ఒక ముగింపు అన్నది అసలే కాదు. మన బాధని మనము కొన్ని వందల వేల రెట్లలో దాన్ని ఇంకా పెంచి మన ఫ్యామిలీ మెంబర్స్ కి పాస్ ఆన్ చేయడం అన్నది. సో ఆత్మహత్య ఏదైతే క్షణికావేశంలో మనం ఆత్మహత్య చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది మనం ఓపెన్ గా మన ఫ్రెండ్స్ తో గానీ మన ఫ్యామిలీతో గానీ డిస్కస్ చేయడం అన్నది చాలా అవసరం. అయితే ఇలా ఎవరైతే డిస్కస్ చేయడానికి ముందుకొస్తారో అది మనము వాళ్ళకి మన నుంచి ఒక హెల్ప్ కావాలి అన్న ఉద్దేశంతోనే మనం చూడాలి. కానీ వాళ్ళని మనము డిస్కరేజ్ చేయడం గాని వాళ్ళని తప్పుపట్టడం గాని అలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. హత్య అన్నది ఒక సామాజిక రుగ్మత. దీన్ని ఫైట్ చేయడం అన్నది మన అందరి బాధ్యత. సర్వే జన సుఖినో భవంతు.